మంథనిలో జేఎన్టీయు కళాశాల స్థాపించిండు. ఆ కళాశాల అనేది మరి ఇక్కడ సింగరేణి షేప్ నిధుల ద్వారా మొదటగా దాన్ని నిర్మాణం చేపట్టిండు. మరి అదో ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ జేఎన్టీయు అనేది. అందులో సీటు దొరకడమే మహాభాగ్యంగా భావిస్తారు. ఆ క్రమంలోనే సింగరేణి నిధులు ఏదైతే ఉన్నాయో ఆ సింగరేణి నిధులతోటి మరి నిర్మాణం జరిగింది. కాబట్టి సింగరేణి ఉద్యోగుల పిల్లలకు మరి అందులో కొంతవరకు పోస్టులు కేటాయించాలని చెప్పి సూపర్ న్యూమరరీ పేరిట మరి 5% కోటా కేటాయించిండు. అందులో 300 సీట్లుంటే మరి 360 సీట్లుంటాయి. 6 విభాగాలు ఉన్నాయి. ప్రతి విభాగానికి 60 సీట్ల చొప్పున 360 సీట్లున్నాయి. 360 సీట్లకు మరి ఇక్కడ 5% మొదటగా కేటాయించిండు. ఆ 5% లో 18 సీట్లు. ఆ 18 సీట్లు 9 అధికారుల పిల్లలకు, 9 మరి ఉద్యోగులు ఏదైతే మరి ఇక్కడ కార్మికుల పిల్లలకు కేటాయించిండు. మరి అలా 18 సీట్ల నుంచి మరి ఏదైతే సింగరేణి ఉద్యోగుల పిల్లలు మరి ఇక్కడ చేరడానికి ఆసక్తి చూపించగా గత 10 ఏళ్ల నుంచి కూడా ఆ సీట్లన్నీ బ్యాక్లాగ్ గా మిగిలిపోతా ఉన్నాయి. మరోవైపు 2022-23 వచ్చేటప్పటికి ఇక్కడ ఆ ఏదైతే ఆ 5% ఉన్నదో ఆ 5% 10% చేసిండు. 360 సీట్లలో 10% అంటే 36 సీట్లు మరి ఇక్కడ సింగరేణి కోటాగా కేటాయించిండ్రు సూపర్ న్యూమరరీ కింద. ఆ సూపర్ న్యూమరరీ సీట్లన్నీ కూడా మిగిలిపోతున్న పరిస్థితి. మరి ఇక్కడ సింగరేణి పిల్లలు అందులో చేరరు, వేరే వాళ్లకు అందులో చేరే అవకాశం కల్పించని పరిస్థితికి సంబంధించి ఆంధ్రజ్యోతి ప్రధానంగా వార్తలు ప్రచురించింది. జేఎన్టీలో భర్తీకి నోచుకొని సింగరేణి కోట సీట్లు, ఉద్యోగుల పిల్లలు అనాసక్తి, ప్రత్యామ్నాయ మార్గం లేక మిగిలిపోతున్న సీట్లు. 10 ఏళ్లుగా ఇదే తంతు పట్టించుకునే అధికారులు సింగరేణి ప్రభావిత గ్రామాల విద్యార్థులకు చోటు కల్పించాలని డిమాండ్ అని చెప్పి ఇక్కడ సింగరేణి నిధులతో నిర్మాణం జరిగిన మంథని జేఎన్టీయు సింగరేణి కోటాలో కేటాయించిన ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి నోచుకోవడం లేదు. జేఎన్టీయు కళాశాల నిర్మాణానికి పూర్తి సహకారం అందించిన సింగరేణి సంస్థకు జేఎన్టీయు ఇంజనీరింగ్ సీట్లో 5% సీట్లు సంస్థ ఉద్యోగుల పిల్లలకు కేటాయించింది. అందులో భాగంగా 6 బ్యాచ్లు కలిగిన జేఎన్టీయు ఇంజనీరింగ్ కళాశాలలో సూపర్ న్యూమరరీ కోటా కింద 18 సీట్లు ఉద్యోగుల పిల్లలకు అవకాశం కల్పించింది. కాగా 2021-22 వరకు 5% ఉన్న కోటాను 22-23 విద్యా సంవత్సరానికి 10% పెంచింది. దాంతో ఇప్పటి వరకు 18గా ఉన్న సీట్ల సంఖ్య కాస్త 36 పెరిగింది. కానీ పెరిగిన సంఖ్యకు అనుగుణంగా సింగరేణి ఉద్యోగుల పిల్లల నుంచి ఆశించిన మేర దరఖాస్తులు రావడం లేదు. దీంతో గడిచిన 10 ఏళ్లుగా సూపర్ న్యూమరరీ సీట్లు మిగిలిపోతూనే ఉన్నాయి. 4 సంవత్సరాల కౌన్సిలింగ్ వివరాలు కనుక పరిశీలించినట్లయితే 2021-22లో సివిల్ ట్రిపుల్ మెకానికల్ సిఎస్సి మైనింగ్ మరి ఏఐ విభాగాలు ఒక్కో విభాగానికి 3 సీట్లు చొప్పున 18 సీట్లు కేటాయించగా 13 సీట్లు మాత్రమే భర్తీ అయినాయి. 5 సీట్లు ఖాళీగానే ఉండిపోయినాయి. 2022-23 విద్యా సంవత్సరాన్ని కనుక పరిశీలించినట్లయితే మరి 10% పెంచితే 36 సీట్లు ఉండగా 26 సీట్లలో విద్యార్థులు చేరారు. 10 సీట్లు మిగిలిపోయినాయి. 23-24 విద్యా సంవత్సరానికి కేవలం 12 మంది మాత్రమే సీట్లను ఎంపిక చేసుకోవడంతో 24 సీట్లు అలాగే బ్యాక్ లాగా మిగిలిపోయినాయి. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి 36 సీట్లకు 11 మంది మాత్రమే విద్యార్థులు ఎంపిక చేసుకోగా 25 సీట్లు మిగిలిపోయినాయి. మరి సింగరేణి కోట సూపర్ న్యూమరీలో 36 సీట్లకు 18 సీట్లు అధికారుల పిల్లలకు, 18 సీట్లు కార్మికుల పిల్లలకు కేటాయించగా ప్రస్తుతం అధికారుల పిల్లలు కేవలం 9 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా కార్మికుల పిల్లలు 27 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరి అందులో అధికారుల పిల్లలు 2, కార్మికుల పిల్లలు 9 మంది కౌన్సిలింగ్ హాజరై సీట్లను భర్తీ చేయగా 25 సీట్లు మిగిలిపోయాయి. తిరిగి రెండో కౌన్సిలింగ్ నిర్వహించిన ఇదే అధికారుల పిల్లలు, కార్మికుల పిల్లలు 36 మందిలో భర్తీ అయిన 11 మంది కోరు మిగతా 25 మందిలో నుంచే కౌన్సిలింగ్ హాజరు కావాల్సి ఉంటుంది. కాబట్టి అందులో నుంచి ఇప్పటికే వివిధ కళాశాలలో చేరి ఉండడంతో ఆ 25 సీట్లు అట్లాగే మిగిలిపోయి బ్యాక్లాగ్ గా ఉండిపోయే పరిస్థితి ఉన్నది. మరొక వైపు ఇక్కడ ఈ విధంగా బ్యాక్లాగ్ గా మిగిలిపోతా ఉన్నాయి. మరి ఇక్కడ సింగరేణి ఏదైతే కోటా ఉన్నదో ఆ సింగరేణి కోటా మరి పూర్తయిన తర్వాత దాన్ని జనరల్ కేటగిరీలో మరి కలపడం లేదు. మరి ఇటు దీని కౌన్సిలింగ్ దాని కౌన్సిలింగ్ ఇటు ప్యారలల్ గా నిర్వహించడం మూలంగా మరి ఏదైతే ఈ సీట్లు బ్యాక్లాగ్ గానే ఉండిపోతా ఉన్నాయి. మరి ముందు సూపర్ న్యూమరరీ కోటా నింపేసి ఆ తర్వాత మిగిలిన సీట్లను మరి జనరల్ లో కలిపినట్లయితే కనీసం ఇతర విద్యార్థులకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ప్రతిష్టాత్మక జేఎన్టీయు కాలేజీలో ఈ విధంగా సూపర్ న్యూమరరీ కోటా కేటాయించి వాటిని ఇక్కడ బ్యాక్లాగ్ గా వదిలేయడం పూర్తిగా యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం.
దీనికి ప్రత్యేకమైన మరి జీవోలు అవసరం లేదు, అదేవిధంగా ప్రత్యేకమైన అనుమతులు అవసరం లేదు. ఏదైతే కౌన్సిలింగ్ మరి త్వరితగతిన పూర్తి చేసి సూపర్ న్యూమరీ మరి మిగిలిన సీట్లను కనుక జనరల్ సీట్లలో కలిపినట్లయితే మరి ఇక్కడ మరి మిగతా విద్యార్థులకు మరి లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. ఇంత ప్రతిష్టాత్మకమైన కాలేజీలో మరి ప్రతి ఏటా సూపర్ న్యూమరీ సీట్లు మిగిలిపోవడాన్ని మరి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు? విద్యాశాఖ కూడా దీని మీద దృష్టి సారించడం లేదు. మరోవైపు ప్రభావిత గ్రామాల మరి ఏదైతే విద్యార్థుల నుంచి కూడా డిమాండ్ వినిపిస్తా ఉన్నది, సింగరేణి కోటాకు సంబంధించి మరి అధికారుల పిల్లలు కార్మికుల పిల్లలకు ఏ విధంగా అయితే అవకాశం కల్పిస్తా ఉన్నారో ప్రభావిత గ్రామాల మరి విద్యార్థులకు కూడా అవకాశం కల్పించినట్టయితే మరి వీళ్ళందరికీ కూడా మేలు చేసినట్టయితే సింగరేణి మరి ఏదైతే సిఎస్ఆర్ కార్యక్రమంలో భాగంగా మాకు వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సిన కూడా అది కాగితాలకే పరిమితం అవుతుంది, మరి నామమాత్ర పనులు చేస్తా ఉన్నారు. ఇలాంటి ఉపయోగకరమైన వాటిలో మాకు కూడా అవకాశం కల్పించాలని చెప్పి విద్యార్థులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఒకవైపు సింగరేణి అధికారులు మరి వాళ్ళ సీట్లు మిగిలిపోతున్నా కూడా ప్రత్యామ్నాయంగా మరి ఇటు ప్రభావిత గ్రామాల వాళ్ళను అందులో చేర్చడానికి ప్రయత్నం చేయడం లేదు. మరోవైపు మిగిలిన సీట్లను ఇక్కడ మరి ఏదైతే జనరల్ కేటగిరీలో కలిపి మరి మిగతా విద్యార్థులతో నింపడానికి ఇటు యూనివర్సిటీ అధికారులు ప్రయత్నం చేయకపోవడం మూలంగా ప్రతి ఏటా మరి 20 నుంచి 25 సీట్లు మిగిలిపోతా ఉన్నాయి, బ్యాక్లాగ్ గా మారుతా ఉన్నాయి. మరి ఇంత ప్రతిష్టాత్మకమైన కాలేజీలో మరి సీట్లకు చేరే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి వాటిని మిగులు సీట్లుగా వదిలేయడానికి మరి బాధ్యత ఎవరు వహిస్తారు అనే అంశాన్ని కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం. గడిచిన 10 ఏళ్లుగా సింగరేణి కోటా సీట్ల నుంచి ప్రతి సంవత్సరం మిగిలిపోతున్న దానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించకుండా యూనివర్సిటీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సూపర్ న్యూమరీ కోటాలో మిగిలిపోయిన సీట్లను బ్యాక్లాగులుగా వదిలేయకుండా జనరల్ కౌన్సిలింగ్ లో చేర్చినట్టయితే సామాన్య విద్యార్థులకు లబ్ధి జరిగే అవకాశం ఉంది. దీనికి ప్రత్యేకమైన జీవోలు కానీ ప్రభుత్వం నుండి అనుమతులు కానీ అవసరం లేకున్నా కేవలం యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రతిష్టాత్మకమైన కళాశాలలో సీట్లు బ్యాక్లాగులుగా మిగిలిపోతా ఉన్నాయని చెప్పి మరి ఇక్కడ ఏదైతే జనాలకు ఉపయోగపడే వార్తను ఇక్కడ రామగిరి మరి విలేకరి మరి వాసుదేవరావు బొలవరం వాసుదేవరావు ప్రత్యేకమైన వార్తను ఇందులో మరి ప్రధానంగా ప్రచురించిండు. ఇందులో దీని మీద ఏదైతే మరి మిగులు సీట్ల మీద ఆవేదన వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు కన్ను తెరవాలి, సింగరేణి అధికారులు కన్ను తెరవాలి, సింగరేణి అధికారులు ప్రభావిత గ్రామాల నిరుద్యోగులకు అందులో అవకాశం కల్పించాలి, విద్యార్థులకు అవకాశం కల్పించాలి, ప్రభావిత గ్రామాల విద్యార్థులకు. అదేవిధంగా యూనివర్సిటీ అధికారులు బ్యాక్లాగులుగా వదిలేయకుండా మరి సూపర్ న్యూమరీలో ఏవైతే సీట్లు మిగిలిపోయినాయో దాన్ని ఇప్పుడు మరి 2వ కౌన్సిలింగ్ అయిపోయింది, 3వ కౌన్సిలింగ్ ఆగస్టు 8వ తేదీన జరుగుతుంది. మరి ఆగస్టు 8వ తేదీ లోపే మరి ఇక్కడ ఏదైతే మళ్ళీ విడత సింగరేణి వాళ్ళను పిలిచి మరి 2-3 రోజులలో వాళ్ళను పిలిచి ఆ ఏవైతే మిగులు సీట్లు ఉన్నాయో ఆ మిగులు సీట్లను మరి వాటిలో కలిపి ఆగస్టు 8 లోపల వాటిని వేకెన్సీలుగా చూపించినట్లయితే ఇతర సామాన్య ఏదైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు ఇక్కడ దీన్ని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా స్కాలర్షిప్ల ద్వారా మరి నిరుపేద విద్యార్థులు కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. మరి వచ్చే విద్యా సంవత్సరంలోనైనా సింగరేణి అధికారులు మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభావిత గ్రామాల విద్యార్థులకు సూపర్ న్యూమరీ కోటాలో అవకాశం కల్పించి మరి వాళ్ళ దరఖాస్తులు స్వీకరించి ఎందుకంటే బ్యాక్లాగులుగా మిగిలిపోతున్నాయి, కనీసం ప్రభావిత గ్రామాల విద్యార్థులకు కనుక అవకాశం కల్పించినట్లయితే మరి మీరు చేసే సంక్షేమంలో వాళ్లకు మరి పాల్పంచుకున్నట్టయితుంది, వాళ్ళకు కూడా మీరు మేలు చేకూరినట్టయితుంది. కాబట్టి సింగరేణి అధికారులు ప్రధానంగా గమనించాలి, యూనివర్సిటీ అధికారులు కూడా బ్యాక్లాగులుగా మిగలకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.